అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇండియా పైన ముఖ్యంగా దండయాత్రను ప్రకటించారు. ఇండియా పైనే కాదు, అక్కడ అక్రమంగా ఉంటున్న కొన్ని సంవత్సరాల నుంచి వారిపైన కూడా దండయాత్ర మొదలుపెట్టాడు. వాళ్ళని దేశం నుంచి పంపించి ఏర్పాటు చేశాడు. మరి ఎన్నికల హామీలో ఇచ్చిన మొదటి హామీలోనే ఇదొకటైతే, మరి ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఆ ఆదేశాలను నడిపిస్తున్నాడు. మరి ముఖ్యంగా ఇండియా పైన కొరడం జులిపించే ప్రయత్నాలు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న ఇండియన్స్ను దేశం నుంచి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం, గురుద్వారాల్లో తనిఖీలు. మరి ఆ ట్రంప్ మామూలుగా ఉండదు కదా, ఏం చేసినా కానీ సెన్సేషన్ ఉంటుంది. మరి అమెరికాలో ఇండియన్స్ ప్రభావం ఎక్కువ ఉండిపోతుంది. ఇండియన్సే కాదు, వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారు ఓన్లీ సంపాదన అర్జన కోసం. మరి వీళ్ళు సంపాదించుకుంటే మా ప్రజలు ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆయన అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. అక్రమ వలసదారులను గుర్తించే క్రమంలో గురుద్వారాలను వదలడం లేదు. హేమ్ల్యాండ్ సెక్యూరిటీకి చెందిన అధికారులు న్యూయార్క్, న్యూజెర్సీలో ఈ ప్రార్థనా మందిరాలను తనిఖీ చేయడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. మరి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యంగా ఇండియన్స్ పై ఎక్కువగా ఈ ప్రభావం పడుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి అక్కడ బతుకుతున్న వారిపై ఎఫెక్ట్ పడుతుంది. వారి జీవితానికి మార్గం లభించడం లేదు. ఇన్ని సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నాం, అమెరికా, న్యూయార్క్లో కావచ్చు, న్యూజెర్సీలో కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల్లో కావచ్చు. అమెరికాలోని 50 రాష్ట్రాలలో ఏ చోట ఉన్నా కానీ వెతికి మరీ పంపించే, ఇండియాకు పంపించే ప్రయత్నాలు చేస్తున్నారంట. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్న ఇండియన్స్ భవిష్యత్తు ఏం కావాలి? అక్కడే చిన్న చిన్న ఉద్యోగం చేస్తున్న వారి జీవితాలపైన పెద్ద ప్రభావం పడుతుంది. మరి వెళ్ళేటప్పుడు కూడా చూసుకోవాలి కదా. మరి కొంతమందికి అయితే ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నా కానీ వాళ్ళకు గ్రీన్ కార్డు లభించదు, అక్కడ పౌరసత్వం లభించదు. మరి ఇంతకుముందే ట్రంప్ ప్రకటించారు, ఫిబ్రవరి 26లోపు ఎవరైతే అక్కడ పిల్లల్ని కంటారో ఆల్రెడీ అక్కడ వారసత్వం ఉన్న వారికి ఆ పిల్లలకు ఆ పౌరసత్వం, అమెరికా యొక్క పౌరసత్వం లభిస్తుందంట. మరి అలాంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఎక్కువ మంది అక్రమ వలసదారులే ఉన్నారు అమెరికాలో. అలాంటి వారిని అందరినీ ఏరివేసే ప్రయత్నం చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.